బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో టీటీడీ లడ్డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు రెండు కీలకమైన వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టారు. టీటీడీకి నెయ్యి సరఫరా, ఇందాపూర్ డైరీ వివాదం, సిబిఐ ఛార్జ్షీట్లో కల్తీ లడ్డు గురించి పేర్కొన్న అంశాలపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కుంభా రవిబాబు, మంగమ్మలు డిమాండ్ చేశారు. అయితే ఈ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. వైసీపీ సభ్యులు ఏకంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలతో పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యుల తీరుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన సభలో స్వామివారి ఫోటోలను పట్టుకుని రాజకీయం చేయడం సిగ్గుచేటని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన మండిపడ్డారు. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో గందరగోళం మధ్య చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ నంబర్ 14318, డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్స్ మినిస్టర్. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. Sir, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధిందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? The house is exempt for 10 minutes. తయారు చేయడానికి వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బలి కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ నంబర్ 14318, డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్స్ మినిస్టర్. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. సార్, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధిందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? The house is exempt for 10 minutes. ఏపీ శాసన మండలిలో టీటీడీ లడ్డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు రెండు కీలకమైన వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. టీటీడీకి నెయ్యి సరఫరా, ఇందాపూర్ డైరీ వివాదం, సిబిఐ ఛార్జ్షీట్లో కల్తీ లడ్డు గురించి పేర్కొన్న అంశాలపై చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని మండలి చైర్మన్ రిఫ్యూజ్ చేశారు. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి పయ్యావుల కేశవ్ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా, దేవుడిని రాజకీయాల్లోకి లాగి అపవిత్రం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం ఇస్తారు. రాజేష్, శాసన మండలి స్టార్ట్ అయిన తర్వాత ప్రొసీడింగ్స్ ఎట్లా జరిగాయి? టీటీడీ లడ్డు వ్యవహారం సంబంధించి ఇంత గొడవ, ఇంత ఆందోళన ఎందుకు జరిగింది? అంటే ఈ రోజు వరుసగా 4వ రోజు కూడా వైసీపీ శాసన ఎమ్మెల్సీలందరూ కూడా ఇందాపూర్ డైరీ వ్యవహారం మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది, వాయిదా తీర్మానించారు. మరోవైపు వైసీపీ సభ్యుడు ఉన్నటువంటి మర్రి రాజశేఖర్, కళ్యాణ్ చక్రవర్తి కూడా మరొక వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. కల్తీ లడ్డూకి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్లు పేర్కొన్న అంశాల మీద వాయిదా తీర్మానం ఇచ్చిన నేపథ్యం 2 వాయిదా తీర్మానాన్ని
మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. వెంటనే వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకుని చైర్మన్ పోడియం వద్ద చేరుకుని నినాదాలు చేశారు. ఖచ్చితంగా ఇందాపూర్ డైరీ వ్యవహారం మీద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పయ్యావుల కేసు అయితే తీవ్ర స్థాయిలో సభ్యుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని ఈ విధంగా సభలో చేయడం ఏంటంటూ మాట్లాడారు. అసలు వీళ్ళకి బుద్ధి ఉందా అంటూ గట్టిగానే మాట్లాడినటువంటి పరిస్థితి. రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడతారంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ప్రశ్నించారు. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదంటూ పెద్ద ఎత్తున ఆయన మండిపడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి వైసీపీ దుర్మార్గ చర్యను మీరు అనుమతించవద్దంటూ చైర్మన్ అయితే కోరినటువంటి పరిస్థితి. కేవలం వాళ్ళ నాయకుడు చెప్పినట్టు హిందూ జాతి నమ్మకాన్ని, హిందూ జాతి సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నట్టు ఇరువాదనలు జరుగుతున్న నేపథ్యంలోనే చైర్మన్ సభను 10 నిమిషాల పాటు అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ సభలో చివరిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వైసీపీ సభ్యుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన హెడ్ ఫోన్స్ కూడా విసిరి కొట్టినటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో వరుసగా మండలిలో గందరగోళం చేస్తున్నారు, క్వశ్చన్ అవర్ జరగనివ్వట్లేదు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన సమస్యల మీద చర్చ జరగకుండా వైసీపీ ఎమ్మెల్సీలు చేస్తున్నారు. వరుసగా ఒకే అంశం మీద ప్రతిరోజు వాయిదా తీర్మానం ఇచ్చి సభను మండలిని తప్పుదో పట్టించే విధంగా సభ్యులు వ్యవహరిస్తున్నారంటూ కూటమికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు అంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మండలి ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. ఇందాపూర్ డైరీ వ్యవహారం పైనే రైట్ రాజేష్, మళ్ళీ మండలి తిరిగి వాయిదానంతరం ప్రారంభమైనప్పటికీ కూడా వైసీపీ వైఖరిలో మార్పు ఉండే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఇదే ఇష్యూ, ఇదే ఎజెండా వాళ్ళు ఎత్తుకునే అవకాశం కనపడుతోందా? ఖచ్చితంగా ఇది ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ డైరీకి అనుబంధ సంస్థగా ఉంది. హెరిటేజ్ డైరీతో పాటు ఇందాపూర్ డైరీ నుంచి తిరుమల లడ్డూ సంబంధించినటువంటి నెయ్యి వెళ్ళింది. దానికి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ నిన్న కొత్త సత్యనారాయణ హౌస్ లో మాట్లాడారు. బయట మీడియా పాయింట్ లో కూడా అదే అంశాన్ని మాట్లాడారు. ఆధారాలను కూడా చూపించారు. వాళ్ళ వెబ్సైట్ లోని, హెరిటేజ్ వెబ్సైట్ లోని అంశాలన్నిటి కూడా పొందుపరిచారంటూ కొన్ని ఆధారాలను కూడా చూపించే నేపథ్యంలో అంశం మీద చర్చ జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని వైసీపీ ఎమ్మెల్సీలు చెబుతున్న నేపథ్యంలో అసలు ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ కి సంబంధించింది కాదు, గతంలో ఎప్పుడో ఉంది కానీ దానికి సంబంధించిన అంశాలు ఎక్కడా లేదని కూటమికి సంబంధించిన నేతలు, మంత్రులు అందరూ చెప్తున్నారు. కావాలని హెరిటేజ్ ని డ్యామేజ్ చేయడానికి, షేర్ మార్కెట్ వాల్యూ దెబ్బతీయడానికి విధంగా వైసీపీ వ్యూహాత్మకంగా ఇందాపూర్ డైరీని, అదేవిధంగా హెరిటేజ్ డైరీని తీసుకొస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో మండలి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోసారి ఇదే అంశం మీద వాళ్ళు చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనబడుతుంది. గత 4 రోజులుగా ఇదే విధంగా ఇదే అంశం మీద వాళ్ళు చర్చ పట్టుబడడం, మండలి చైర్మన్ సభను వాయిదా వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సభలో ముఖ్యంగా మండలిలో ప్రజా సమస్యలు కానీ, లేకపోతే సభ్యులు అడిగే ప్రశ్నలకి క్వశ్చన్ అవర్ జరగట్లేదు, జీరో అవర్ జరగట్లేదు, బడ్జెట్ మీద చర్చ జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ తీరుని కూటమికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. మరి కాసేపట్లో మండలి తిరిగి ప్రారంభమవుతుంది కాబట్టి అప్పుడు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఏ విధంగా వ్యవహరిస్తారు చూడాలి. రాజేష్ రైట్, థ్యాంక్ యూ రాజేష్. శాసన మండలి, ఏపీ శాసన మండలి కాసేపటి కింద వాయిదా పడింది. మరి కాసేపట్లో వాయిదానంతరం తిరిగి ప్రారంభం కాబోతుంది. అయితే వైసీపీ ఎమ్మెల్సీలు టీటీడీ లడ్డు వ్యవహారం, ఇందాపూర్ డైరీ వ్యవహారం పైన చర్చకు పట్టుబట్టారు. సో దానికోసం తీర్మానాలు ఇస్తే ఆ తీర్మానాల్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని పోడియం ముందుకు దూసుకెళ్లారు. దీంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి కూడా లాగుతారా అంటూ చాలా తీవ్రంగా ఆయన అసహనం వ్యక్తం చేశారు.